అంతరించిపోతుంది. అయితే ఇప్పుడే నేను అడిగాను, సెక్సాటెడ్ సెమన్ అన్నిటికీ ఉంది. మన రాష్ట్రంలో ఏదైతే ఫేమస్ అయినటువంటి ఒంగోలు జాతి ఎద్దులకు కానీ ఆవులకు కానీ, అదేవిధంగా ఈ మధ్య కొత్తగా మనకి పొంగనూరు జాతి కూడా వచ్చింది. ఈ రెండు జాతులకి లేవు. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టి కుప్పంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసి దీని మీద మనం సక్సెస్ అయ్యాం. అయితే మిగతా దగ్గరలో ఏదైతే మేల్ యానిమల్ ఉందో దాన్ని చంపేస్తున్నారు టెస్టింగ్ చేసి. ఈరోజు మనకి ఒంగోలు ఆవుకి ఎంత ప్రాధాన్యత ఉందో ఎద్దుకు కూడా అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. దాన్ని మనం చంపకుండా కొత్తగా దానికి టెక్నాలజీ వచ్చింది. ఆ టెక్నాలజీ కూడా పెట్టి నేను సోదరుడికి మాటిస్తున్నాను, రాష్ట్ర రైతాంగానికి మాటిస్తున్నాను. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఒంగోలు జాతి మళ్ళీ పూర్వ స్థాయికి ఈ రాష్ట్రంలో తీసుకురావడానికి నేను ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి దానికి కూడా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇన్సూరెన్స్, గత ప్రభుత్వంలో ఇన్సూరెన్స్ కట్టలేదు. చాలామంది పేదవాళ్ళు ఆవులు కొనుక్కుంటారు బ్యాంక్ లోన్స్తో కానీ సొంతంగా అప్పు చేసి కానీ. ఒకవేళ ఆవు ఏదో చనిపోతే వాళ్ళందరూ రోడ్డును పడిన పరిస్థితి. నేను వచ్చిన తర్వాత దాదాపుగా ఇన్సూరెన్స్ లేకుండా చాలామంది యానిమల్స్ చనిపోతే నేను వచ్చి ఎట్టి పరిస్థితుల్లో పేదవాళ్ళు కాబట్టి వీళ్ళందరికీ మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పి దాదాపుగా 150 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి యానిమల్స్ అన్నింటికీ డబ్బు ఇచ్చాను. చాలా హ్యాపీ ఫీల్, ఊహించలేదు వాళ్ళందరూ కూడా. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేదు, చనిపోతే ప్రభుత్వమే డబ్బు వస్తుందా అని ఆలోచన లేకపోతే డబ్బు ఇచ్చిన పరిస్థితి తీసుకొచ్చాం. అందుకే ఈసారి ప్రభుత్వమే అంత డబ్బు ఇవ్వాలంటే కష్టం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ కూడా ప్రాధాన్యత ఇస్తున్నాయి కాబట్టి మన రాష్ట్రంలో 3 సంవత్సరాలు ప్రతి యానిమల్కి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి మనకి 1920 రూపాయలు అవుతుంది. ఒక యానిమల్కి 3 సంవత్సరాలకి ఇన్సూరెన్స్ చేయాలంటే 1920 రూపాయలు అవుతుంది. అందులో కేవలం 288 రూపాయలు రైతు కడితే మిగతా డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి 3 సంవత్సరాలు ప్రతి యానిమల్కి ఇన్సూరెన్స్ చేసే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించాం. దీన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. దీంతో పాటుగా ఈరోజు పాడి పరిశ్రమ పెరగాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. దానా ఉండాలి. దానా గత ప్రభుత్వంలో ఎక్కడైతే దానా ఉందో వాళ్ళకు బాకీలు కూడా ఇవ్వని పరిస్థితి. దానా సప్లై చేయలేకపోయారు. ఈరోజు మేము వచ్చిన తర్వాత పాత బకాయిలు ఇవ్వడం, మళ్ళీ దానా సప్లై చేసే కార్యక్రమం మొదలుపెట్టాం. అందులో 50% సబ్సిడీతో మనం దానా ఇచ్చే కార్యక్రమం చేశాం. విపరీతం డిమాండ్ పెరిగింది. ఆ దానాగా వేస్తే విపరీతంగా మిల్క్ ఈల్డ్ కూడా విపరీతంగా పెరుగుతుంది. అందరూ అదే అడుగుతున్నారు. మళ్ళీ దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి అదనంగా నిధులు తెచ్చి మళ్ళీ 50% సబ్సిడీతో దానా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్లో ఏదైతే పశుగ్రాస కేంద్రాలు కూడా విపరీతంగా పెంచమని చెప్పాం. అయితే ఇప్పుడే పాత్రికేయులు కొంతమంది దీనికి ఈ క్రాప్ లేదని చెప్పి చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. తప్పనిసరిగా పశుగ్రాసానికి కూడా ఈ క్రాప్ చేసి వారికి కూడా న్యాయం చేయడానికి ఆ ప్రయత్నం కూడా చేస్తామని ఈ సందర్భంగా రైతులందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు వ్యవసాయం ఎంత హ్యాపీగా ఉన్నారంటే రైతులు అంత హ్యాపీగా ఉన్నారు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఎమ్మెల్యే ఉన్నాను, ఎన్నో సంక్రాంతులు చూశాను. కానీ మొన్న సంక్రాంతి అనేది ఒక పెద్ద ఉత్సాహవంతమైనటువంటి ఉద్వేగభరితమైనటువంటి ఆనందంతో జరుపుకున్నారంటే దానికి కారణం రైతు సంతోషంగా ఉంటేనే సంక్రాంతి అయినా ఏ పండుగైనా సంతోషంగా ఉంది. దానికి కారణం విపరీతమైనటువంటి పంటలు వచ్చాయి. పంటలు వచ్చిన తర్వాత గతంలో ధాన్యం ఉంటే కొనే నాదుడే లేదు. కొంటే 6 మాసాలు 7 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ధాన్యం కొనడమే కాదు, 4 గంటల్లో మ్యాక్సిమం 24 అవర్స్లో రైతు అకౌంట్లో డబ్బులు వేసి ప్రతి ధాన్యం గింజను కొనడం వల్ల రైతులందరూ సంతోషంగా ఉంటారు. గత సంవత్సరం కొన్ని సమస్యలు వచ్చాయి.
విపరీతంగా పంటలు పండిపోయాయి, ధరలు విపరీతంగా తగ్గాయి. ధరలు తగ్గితే ప్రభుత్వం నాకేం సంబంధం అని తప్పించుకోకుండా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు రైతుకి ధర తగ్గినా సరే ప్రభుత్వమే ఇంటర్ఫీర్ అయ్యి ఈరోజు మార్కెట్లో రైతుకు మేలు చేసిన సందర్భాలు గత సంవత్సరం చూస్తే చాలా ఎక్కువ చేశారు. గత సంవత్సరం బడ్జెట్లో 300 కోట్లే ధరల స్థిరీకరణ నిధికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. 300 కోట్లు పెట్టింది బడ్జెట్లో, గత సంవత్సరం ఖర్చు పెట్టింది 1200 కోట్లు. గత సంవత్సరం ధరల స్థిరీకరణ నిధికి ఖర్చు పెట్టాం. ఎందుకంటే అప్పటికప్పుడు సమస్యలు వచ్చాయి. కోకో పడిపోతే 50 రూపాయలు కేజీకి ఇచ్చుకున్నాం. ఈరోజు చిత్తూరు జిల్లాలో మామిడి ధర పడిపోతే కేజీకి 4 రూపాయలు ఇచ్చుకున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో పొగాకు ధర విపరీతంగా పడిపోతే కేజీకి 12 రూపాయలు పెట్టి ఈరోజు మార్కెట్ ద్వారా దాదాపుగా 300 కోట్లు ఖర్చు పెట్టి ప్రకాశంలో పొగాకు కొన్నాం. నిన్న లేదు మన కర్నూలు, కడప జిల్లాలో ఉల్లి వర్షాలు వచ్చి మొత్తం పడిపోతే ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఏమన్నట్టుగా హెక్టార్కి 50,000 ఇచ్చి 130 కోట్లు డైరెక్ట్గా రైతుల అకౌంట్లో డబ్బులు వేసి ఆ రోజు ఉల్లి రైతులకు కూడా ఆదుకున్నాం. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ముఖ్యమంత్రి గారు మనకు రైతు ప్రాధాన్యత, రైతుకు మనం ఎప్పుడు మేలు చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్లో పెట్టకపోయినా అప్పటికప్పుడు మనం నిధులు తీసుకొచ్చి 1200 కోట్లు మనం ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వాలు మాటలు చెప్పడం తప్ప